రా. సింధూరం నా నుండి తప్పించుకోవడం అంటే అంత సులువు కాదు. అది నీకు తెలిసే ఉంటుంది. అయ్యా, ఈ ఆత్మ వల్ల మాకెలాంటి ప్రమాదం లేదు కదా? ఈ ఆత్మను నేను భూస్థాపితం చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మను ఎవరైనా బయటికి తీస్తే తప్ప దానికి అదిగా బయటికి రాదు. అయినా మీరు ఇంటి నుండి కొంతకాలం దూరంగా ఉంటే మంచిది. అది నా అభిప్రాయం. అమ్మా, చిన్నబాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి పరిసరాలలోనికి రానివ్వకండి. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. ఇక మీదట అంతా మంచి జరుగుతుంది. హలో, ఆయన లేరండి, ఊరికి వెళ్ళారు. సరేనండి, థ్యాంక్ యూ. అలాగా, నాకైతే సరిగ్గా తెలియదండి. ఓకే, తప్పకుండా. ఓకే, అలాగేనండి. ఓకే, ఉంటానండి. బాయ్. ఏంటి, మీరు నాతో ఏదైనా మాట్లాడడానికి వచ్చారా? అది ఏమీ లేదు వదినా. నేను స్వప్న పాపతో కలిసి ఓ వారం మన పాత బంగ్లాలో ఉండొద్దాం అనుకుంటున్నాం. అదేంటయ్యా, సరదాగా తిరగాలనుకుంటే ఏ ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళొచ్చుగా. ఆ మారుమూల అడవిలో పాత బంగ్లాలో ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది? ఏం లేదు వదినా, పుట్టి పెరిగిన ఊరు, ఆ చుట్టూ చెట్లు, ఆ సెలయల మధ్య వీచే గాలి, ఎందుకో ఒకసారి వెళ్ళాలనిపిస్తోంది. మీ అన్నయ్య గారికి ఒక మాట చెప్తే బాగుండేదేమో అనిపిస్తోంది. ఉదయం ట్రై చేశాను వదినా, కానీ ఫోన్ కలవలేదు. అయినా ఇంకా అన్నయ్య రావడానికి ఓ వారం 10 రోజులు పట్టొచ్చు వదినా. ఈలోగా మేము వెళ్ళొచ్చేస్తాం. రిషి, నీకో విషయం తెలుసా? అన్నయ్య గారికి గాని అత్తయ్య గారికి గాని ఆ ఊరన్నా, ఆ ఊరు పేరు విన్నా ఎందుకో చిరాకు పడతారు. అలాంటిది మీరు అక్కడికి వెళ్ళటం అంటే ఆయనకి తెలిస్తే ఊరుకోరు. అది
మీరు మరీ కంగారు పడుతున్నారు వదినా. మాకేమీ కాదు. నీకేదో అవుతుందని కాదయ్యా, అది కాదు నా బాధ. వదినా, అమ్మ కాశీకి వెళ్ళింది. ఆవిడ తిరిగి రావడానికి ఇంకా 10 రోజులు పడుతుంది. ఈలోపు మేము వెళ్ళొచ్చేస్తాం. మీరు మరేం ఆలోచించకుండా చిరునవ్వుతో సరేనండి ప్లీజ్ వదినా. ఏమా ప్రియా, మన పాత బంగ్లాకి వెళ్ళడం నీకు ఇష్టమేనా? అన్నయ్య వాళ్ళు వెళ్ళొస్తారులే వదినా. సరే, మీకు ఇష్టమైనప్పుడు నేను కాదన్న బాగుండదు. రిషి, పాపతో వెళ్తున్నారు కదా, చాలా జాగ్రత్త. మాకేమీ కాదు వదినా. అన్నయ్య వచ్చేసరికి మేము ఇక్కడ ఉంటాం. సరేనా? ఓకే, వెళ్ళి భోజనం రెడీ చేస్తాను. అలాగేనమ్మా. స్వప్న, ఎలా ఉందో ఈ లొకేషన్? ఓ డాడీ, మమ్మీకి ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఓహో, అమ్మాయి గారికి అప్పుడే ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయటం తెలిసిందే. ఎంతైనా మీ కూతురు కదా. అదేంటి, తమరి కాదా? అబ్బా, ఏదో సరదా కన్నాలేంటి. ఓకే 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 ఓకే, సరదాగా వచ్చాం, ఎంజాయ్ చేసి వెళ్దాం. ఇక్కడ ఏదైనా మంచి ప్లేస్ ఉందేమో చూసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అలాగే డాడీ. తొందరగా వచ్చేయండి. సరే సరే. ఎవరు నువ్వు? నేను బైరాగిని. ఏ నీకు తెలుసా? నేను తెలుసా? లేదు, తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ అమ్మాయి కాదు, అందుకే నేనెవరో తెలీదు. చూడు, నువ్వు బైరాగివి కదూ? నిన్నేరా అడిగేది, చెప్పు. అయితే ఏంటి? ఏం చేస్తావు? అయితే నీకు సింధూరం తెలుసు కదూ? తను ఎలా ఉంది, ఎక్కడుంది చెప్పు. మాయమైపోయింది. నీకోసం నీ చుట్టూ తిరుగుతుంది, నిన్ను కనిపెడుతుంది. కన్నువే దానికి అందకుండా తిరుగుతున్నావు. కానీ నిన్ను బతకనివ్వదు. ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తుంది. బైరాగి, అనవసరంగా అరవకు. ఇదివరకున్న ప్రేమ నీ మీద లేదు. ఇప్పుడు లేదు, ఖచ్చితంగా లేదు. అయిపోయింది, అంతా అయిపోయింది. బైరాగి, ఏమైందండి? ఏమి లేదులే. ఎవరు డాడీ అతను? వాడెవడో పిచ్చివాళ్ళ ఉన్నాడు. ఈ లొకేషన్ అంతా బాగున్నట్లేదు, పదండి వెళ్దాం. సరే డాడీ. ఏమిటో ఇక్కడున్నావు? ఆ కంగారేంటి? పాప కనిపించట్లేదండి. వాట్, మనం వచ్చి 10 గంటలైనా కాలేదు, అప్పుడే దాగుడు మూతలా? నిజమండి, గంట నుంచి వెతుకుతున్నాను. మరి ఈ పైడి తల్లి ఎక్కడా? వాడు కనిపించట్లేదు. సరే, నువ్వేం కంగారు పడుతూ, ఇక్కడే ఎక్కడ ఆడుకుంటుంటారు. పద వెతుకుదాం. సింధు, 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 సింధు వెళ్ళింది. అమ్మా సింధు, 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 జాగ్రత్త. సింధు, సింధు, సింధు,
సింధు 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 నువ్వు అటేళ్ళు నేను ఇటు చూస్తాను. సింధు 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 స్వప్న స్వప్న ఇక్కడ చూడు ఏదో మండుతోంది. ఏం లేదండి, పదండి పాపను వెతుకుతాం. లేదు స్వప్న అక్కడ ఏదో మండుతోందని చెప్తుంటే వినవేంటి నువ్వు? పదండి పాపను వెతుకుతాం. సింధు పాప అట్లా చూడమ్మా. సింధు సింధు మమ్మీ సింధు క్షమించండి అమ్మా, పాప అడిగి చూస్తానంటే తీసుకొచ్చాను. చిన్నపిల్ల అడిగితే తీసుకొచ్చేయడమేనా? దేనికైనా హద్దు పద్దు ఉండాలి. సరేలే స్వప్న ఇప్పుడు ఏమైందని? ఏమైందంటారేంటండి? ఇది కనిపించపోయేసరికి నా మనసు ఎంత అల్లాడిపోయిందో తెలుసా? సరేలే పైడి తల్లి నేను మందలిస్తాను కదా. చూడు పైడి తల్లి, ఇక నుంచి పాపని ఎటన్నా తీసుకెళ్లాలనుకుంటే అమ్మగారితో మాట చెప్పి తీసుకెళ్ళు. అట్టాగేనయ్యా. సరేనా? వెళ్దాం పద. ఏమండి కాఫీ? ఏంటి ఉదయం అడవికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నారు? ఏమీ లేదు స్వప్న, అడవిలో ఆ చెట్టు కింద ఏదో మండుతున్నట్టు కనిపించింది. దాని గురించే భయపడుతున్నా. అదేంటండి మీరు నాకు ధైర్యం చెప్పాల్సింది. మీరే ఇలా అయితే ఎలా? అదేం లేదు. సరేలే, ఈ వాతావరణం ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఆహా, అయ్యా బంగ్లాకి పని మనిషిని చెప్పారు కదా, తీసుకొచ్చానయ్యా. నన్ను సిలకమ్మంటారండి. ఈ పేరేదో బాగుంది. అది సరే కానీ ఈ అడవిలో దొరికేవన్నీ తినడానికి పనికొచ్చేలా వండగలవా? హాయ్, నా చేతి వంట మా సేట రుచిగరదాగా ఉండేవారు. ఇక్కడికి వచ్చాక మూడిగా ఉంటున్నారు. చూడు స్వప్న, అది నీ భ్రమ. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉన్నాను. కాకపోతే కొత్త ప్రదేశం కదా, నీకే అలా అనిపిస్తోంది. సర్లేండి, మీతో మాట్లాడుతుంటే వేదాంతం మాట్లాడతారు కానీ అసలే చలికాలం. లోపలికి వెళ్దాం రండి. సరేలే, నువ్వు వెళ్ళి పాపను పడుకోబెట్టు, నేను వస్తున్నాను. సరే, త్వరగా వచ్చేయండి. మమ్మీ మన పాత బంగ్లాలో దయ్యాలుంటాయంట కదా. ఎవరన్నారు? మా ఫ్రెండ్స్ పాత బంగ్లాల్లో దయ్యాలుంటాయని చెప్పారు. పడుకునే ముందు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఆ ఆలోచనలో మన చుట్టూ దెయ్యాలై తిరుగుతాయి. అయినా దెయ్యాలు భూతాలు కథల్లో ఉంటాయి తప్ప నిజంగా ఉండవు. పడుకునే ముందు పిచ్చి పిచ్చి ఆలోచనలొద్దు, పడుకో. సరే మమ్మీ, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటో ఈ ఆలస్యం? పాప నిద్ర పుచ్చేసరికి ఈ టైం అయింది. సర్లే, కమాన్.
ఏమండి అంతా బాగానే ఉంది కానీ ఆ పైడి తల్లిని చూస్తుంటే భయం వేస్తుంది. భయం ఎందుకోయ్, వాడు చాలా మంచివాడు. ఏమో నాకు నచ్చలేదు. ఈ సమయంలో నచ్చాల్సింది వాడు కాదు, నేను. ఏమండి లైట్ ఏ లైట్ ఉంటే నీ అందాన్ని చూస్తానని భయమా? ప్లీజ్ అండి. సరే నీ ఇష్టం. నిలువలేను నిమిషమైన ఈ జగాన, నువ్వు లేక గడపలేను ఘడియైన ఈ లోకాన. నీ ప్రేముంటే ఆ స్వర్గమైన దించేస్తాను నీ కైల పైన. నీ తోడుంటే ఆ స్వర్గమేనా, ఈ భూలోకమే స్వర్గం కాదా. అంతా నీ మాయేనా, నువ్వు లేక నిలువలేను నిమిషమైన ఈ జగాన. నువ్వు లేక గడపలేను కడియైన ఈ లోకాన. వలపుల వీణపై సరిగమ మీటగా మధుర రాగాలే పలికించలే. తొలకరి చల్లి ప్రేమై కురియగా ప్రణయ భావాలి చిందించలే. ఏడేడు జన్మల మన బంధమే ఆదర్శమవ్వాలి ప్రతి జంటకే. ఈ దైవము నన్ను కరుణించనే, నీ పొంద నాకే వరమాయనే. ఇలా ఆగిపోవాలి కాలం, ఇలా సాగిపోవాలి బంధం. ఆశల హరివిల్లుగా నువ్వు లేక నిలువలేను నిమిషమైన ఈ జగాన. నువ్వు లేక గడపలేను ఘడియైన ఈ లోకాన. బిగిసిన కౌగిలి సెగలే రేపగా చిలిపి కోరిక చెలరేగలే. అలిగిన వయసుకు ఆశలి కలగగా బయట పొంగులి పులకించలే. విడదీసి చెప్పేది ఇంకెందుకే, ఆ పొంగు విందులే అర్పించవే. ఆ మూడు ముళ్ళేసి ఆశించబోయ్, ఆ మూడు రాత్రులు నీ సొంతమోయ్. అలా పంచుకోవాలి ప్రాయం, అలా అందుకోవాలి స్వర్గం. మనసే పులకించగా నువ్వు లేక నిలువలేను నిమిషమైన ఈ జగాన. నువ్వు లేక గడపలేను ఘడియైన ఈ లోకాన. నీ ప్రేముంటే ఆ స్వర్గమైన దించేస్తాను నీ కైల పైన. నీ తోడుంటే ఆ స్వర్గమేలా, ఈ భూలోకమే స్వర్గం కాదా.
మరువలేను నిమిషమైన ఈ జగాన నువ్వు లేక గడవలేను చిన్నమ్మా అదిగో నీ వాడొచ్చాడు చిన్నమ్మా సింధూరం లే నీ వాడొచ్చాడు చిన్నమ్మా నువ్వు ప్రేమించిన వాడు వచ్చాడు చిన్నమ్మా లే 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 సింధూరం ఒక్కసారి నువ్వు ప్రేమించావే నీ వాడొచ్చాడు చిన్నమ్మా నీ వాడొచ్చాడు చూసుకో ఒక్కసారి లే చిన్నమ్మా లే చిన్నమ్మా అయ్యో సింధూరం చిన్నమ్మా లే ఒక్కసారి లే ఒక్కసారి చిన్నమ్మా నీ వాడొచ్చాడు లే లే సింధూరం లే బాబు ఎవరు ఆ
చూస్తున్నావు? ముద్దొస్తున్నానా? ఏంటత్తయ్య అలా చూస్తున్నావు? ముద్దొస్తున్నానా? సింధు డాడీ ఏమ్మా సింధు, తాతయ్య నేర్పిస్తున్నావా? నేను అలా సిటీ వరకు వెళ్ళి నాన్నమ్మకి ఫోన్ చేసి వస్తాను. సరే డాడీ. వస్తూ నీకేం తెమ్మంటావు? నీకు నచ్చింది, నేను మెచ్చేది ఏదైనా సరే డాడీ. సరే తెస్తానులే. బయట తల్లి, పాప జాగ్రత్త. స్వప్న జాగ్రత్త. మా సంగతి సరే, మీరు త్వరగా వచ్చేయండి. సరేలే బాయ్, టేక్ కేర్. బాయ్ డాడీ. బాయ్. బాయ్ మమ్మీ, నేను తాతయ్యతో ఆడుకుంటాను. సరే పెడతల్లి, నేను అలా వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? అదే ఊరికే అలా చూసొస్తాను. ఒంటరిగా ఆడికి వెళ్ళకండి అమ్మా. నాకేం పర్వాలేదు, నువ్వు పాపం చూసుకో. అట్టాగేనమ్మా. అమ్మగారు, ఏంటి నువ్వు నా వెంటే వస్తున్నావు? మీరు ఒంటరిగా వెళ్తున్నారు కదా, దారి తప్పుతారేమోనని. నేనేం చిన్నపిల్లని కాదు. మీరింకా అంత పెద్దవాళ్ళు కాదనుకుంటున్నాను. ఏంటి? ఎంత పెద్దవాళ్ళైనా ఈ అడవిలో పడితే దారి తెలుసుకోవడం కష్టమండి. అంటే నీకు ఈ అడవి అంత బాగా తెలుసా? ఎంత బాగా తెలుసో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఏంటి నీ మాటలు అంత విచిత్రంగా ఉన్నాయి? అదేం లేదమ్మా, మీరు ముందు నడవండి, నేను వెనకే నడుస్తాను. తప్పదంటావా? తప్పించుకోలేరు అంటాను. ఏంటి? ముందు మీరు నడవండి అమ్మా. అప్పటికి నేను చెప్పాను స్వామి, అయినా నా మాట వినలేదు. అయినా సరే ఆమెకు తెలియకుండా వెంట వచ్చి ఉండవలసింది. వస్తానే ఉన్నా స్వామి, కాలుకి దెబ్బ తగిలి ఆగాను. ఈలోగా మీ గొంతు వినిపించింది. ఒళ్ళు జలధరిస్తోంది. ఎవరికో ప్రమాదం జరగబోతోంది. ఇంట్లో ఎవరున్నారు? సింధు పాప. ఓ, సింధు పాప. సరే, ఈ తాయెత్తు ఈమెకు కట్టి ఆ కొలంలో నీళ్లు చల్లి లేపి తీసుకురా. అట్టగే స్వామి. నేను సింధు పాప దగ్గరకు వెళతాను. చూడండి, మనం ఇక్కడికి వచ్చింది ఆత్మ లేవని నిరూపించడానికి, కాబట్టి మనం భయపడకూడదు. హలో, నువ్వు అనుకున్నంత పిరిగి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. దయచేసి మీకున్న భయాన్ని మాపై రుద్దకండి. మీరెంత ధైర్యవంతులో నాకు తెలుసు గాని, హలో, ఆ సొరకాయ కోతలు నాపి మనం చేయాల్సిన పనేంటో ఆలోచించండి. ఏముంది, రేపు ఉదయం మన సార్ ఎలాగో వస్తారన్నారు కదా, ఈలోగా మనం గొల్లుగిలు కూడా మానేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అవునరా, నువ్వు చెప్పిందే నిజం. అలానే చేద్దాం, వెరైటీగా ఉంటుంది. చూడండి, మనం ఇక్కడికి వచ్చిన విషయం గురించి మర్చిపోయి పర్సనల్ విషయాల గురించి ఆలోచించడం అంత మంచిది కాదు. అమ్మ తల్లి, మీ ఉపన్యాసాలు ఆపితే నేను వెళ్లి పూజలు పునస్కారాలు చేసుకుని ఆత్మయాత్రకు సిద్ధం అవుతాను. ఓకేనా మరి? బయలుదేరదామా? పదండి, వెళ్దాం. ఒరే మామ, మేమంతా వెళ్తుంటే నువ్వు ఇక్కడ నువ్వు రావా? అరే పిచ్చోడా, మీతో వస్తే ఏముందిరా, దెయ్యాలు భూతాలు తప్ప. నాకు కావాల్సింది అవి కాదురా, నాకు కావాల్సింది ఇంకేదో ఉంది. వాటి గురించి వెతుకుతున్నాను.
చా నువ్వు మారవరా. పిచ్చోడా, దెయ్యాలు భూతాలు అంట. వీడికేం తెలుసు నేను వెతుకుతుంది ఎంజాయ్ చేయటానికని. చిన్నబాబు, 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 చిన్నబాబు. ఎవరు లేని సమయం నిదురే పోది నా హృదయం. ఒకనాటి మాట మురిపాల మూట ఏ జన్మకైనా మిగిలేను కలగా. ఏనాటికైనా నా చెంతరావా నాలోని సగమై ఓదార్చలేవా. విధిరాత కూడా పగ చూపలేనా. నిన్ను నన్ను కలిపి దయ చూపలేదా. నిన్ను చేరలేక నువ్వు నన్ను చేరలేక నలిగిన ఓ మనసా. ఎవరు లేని సమయం నిదురే పోది నా హృదయం. కలగాని అంతా గడిపేయలేక నీ నీడనేనై నిన్ను వీడకుంటా. సిలగానే మిగిలా చిరునవ్వు లేక నీ పొందుకైనా నీవు నోచుకోక. నిట్టూర్పుతోనే ఒదిగాను కాదా. చేసేది లేక మారాయిలాగా. ఈ బాధ తాళలేక నా గాథ చెప్పలేక ఉన్నా మౌనంగా. ఎవరు లేని సమయం నిదురే పోది నా హృదయం. చెదరిన మనసే సెగలే రేపి ఈ కరుణాదా. చిన్నబాబు,
స్వప్న 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 ఏమైంది స్వప్న స్వప్న ఏమైంది స్వప్న ఎందుకు ఇలా చేస్తున్నావు స్వప్న స్వప్న ఏమిటిదంతా ఇలా ఎందుకు జరిగింది అసలు నిజంగా స్వప్న చెప్పినట్టు గాలి ఏదైనా ఉండుంటుంది ఏమిటిదంతా ఇలా ఎందుకు జరిగింది అసలు నిజంగా స్వప్న చెప్పినట్టు గాలి ఏదైనా ఉండుంటుందా అయినా చిన్నబాబు అంటోందేంటి అంటే స్వప్నకు సింధూరం గురించి ఏమైనా తెలిసిందా లేదు అలా తెలిసే అవకాశమే లేదు ఏదో చూసి భయపడి ఉంటుంది అంతే సార్ ఏంటి మీరు అడిగిన అకౌంట్ సార్ సరే చూద్దాం మొత్తం ఆర్డర్లో ఉన్నాయి సార్. ఓకే నువ్వు వెళ్ళు థ్యాంక్ యూ సార్. నెమ్మదిగా దిగండి. సంధ్య అత్తయ్య ఏంటత్తయ్య ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చేసారు? అనుకోకుండా వచ్చేసాం. ఏం చెప్పనమ్మా, మీ మామయ్య గారేమో నడవటం మొదలు పెట్టారు. అంతా బాగుంది, ఈయన గారిని ఇంటికి తీసుకెళ్లొచ్చు అని డాక్టర్లు చెప్పడం ఆలస్యం. ఈయనేమో కొడుకులు అంటూ ప్రయాణం మొదలు పెట్టారు. ఇంతకీ మామయ్య గారికి ఎలా ఉంది? పర్వాలేదమ్మా. అవునమ్మా, పిల్లలేరి స్కూల్కి వెళ్ళారా? అవునత్తయ్య. మరి చిన్నబాబు స్వప్న? మరేమో వాళ్ళు మన ఊళ్ళో ఉన్న పాత బంగ్లాని చూద్దామని వెళ్ళారు. అదేంటత్తయ్య అలా అయిపోయారు? వాళ్ళు వెళ్ళిన సంగతి పెదబాబుకు తెలుసా అమ్మా? ఆయన క్యాంపుకి వెళ్ళారు. ఈలోగా మేము వెళ్ళొస్తామని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు. ఏంటత్తయ్య ఏదైనా ప్రమాదమా? ప్రమాదం. వాడక్కడికి వెళితే తిరిగి రావటం అంటూ జరిగితే అది అది ఏమండి, మీరేం కంగారు పడకండి. చూడమ్మా సంధ్య, పెదబాబుకు ఫోన్ చేయి, వాడితో నేను మాట్లాడాలి. అలాగే అత్తయ్య, ఆయన సైట్ లో ఉన్నట్టున్నారు. హలో, ఎవరు? నేనండి, సంజయ్ మాట్లాడుతున్నాను. అత్తయ్య మావయ్య వాళ్ళు ఊరి నుంచి వచ్చారు. అత్తయ్య గారు మీతో ఏదో మాట్లాడతారట, కొంచెం ఉండండి. పెదబాబు బాగున్నారమ్మా? ఎంతసేపు అవుతుంది వచ్చి? చిన్నబాబు మన పాత బంగ్లాకి వెళ్ళాట. వాడు అక్కడికి వెళితే ఎంత ప్రమాదమో నీకు తెలుసు కదా. అదేంటమ్మా, వాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? నువ్వు వెంటనే బయలుదేరు, మనం స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకుని బంగ్లాకి వెళ్ళాలి. నేను సైట్ లో ఉన్నానమ్మా, 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నగా. నా మనసు ఎందుకో కీడును సింకిస్తుంది. నువ్వు వెంటనే అక్కడికి వచ్చేయి. నువ్వేం కంగారు పడకమ్మా, వాడికేం కాదు. నా మనసు ఎందుకో కీడును సింకిస్తుంది. చూడమ్మా, మీరు బయలుదేరండి, నేను వెంటనే స్వామి దగ్గరికి వచ్చేస్తానని చెప్పాగా. నేను అక్కడికే వస్తాను. సరేనమ్మా, నువ్వు వెంటనే బయలుదేరు. తమ్ముడికి ఏమీ కాదమ్మా, మీరు భయపడకండి. మీరు బయలుదేరండి, నేను వెంటనే వచ్చేస్తాను. సరే బాబు. నన్ను క్షమించండి అత్తయ్య, ఇంత ప్రమాదం అని నాకు తెలీదు. తెలుసుంటే నేను పంపేదాన్నే కాదు. పోనీలేమ్మా, నీకు మాత్రం విషయం తెలుసా? నువ్వు మామయ్య గారిని జాగ్రత్తగా చూసుకో, నేను స్వామి దగ్గరికి వెళ్ళొస్తాను. ఏవండి, మీరేం భయపడకండి, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నేను పెదబాబుతో కలిసి వెళ్తాను. అమ్మా సంధ్య, జాగ్రత్తే. అలాగే అత్తయ్య.
మావయ్య కాఫీ తీసుకోండి. కూర్చోమ్మా సంధ్య. ఏంటి మావయ్య గారు? వద్దు వద్దు, నన్ను చేయొద్దు, నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను చేయొద్దు. ఆ రాత్రి జరిగిన సంఘటన నుంచి తేరుకోవడానికి నాకు దాదాపు 10 ఏళ్ళు పట్టిందమ్మా. అసలు ఆ ఆత్మ మీ వెంట ఎందుకు పడింది? అది అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడే వస్తాను మావయ్య. ఓకే, ఇక్కడ అలాగే సార్. రండమ్మా. మీరు చెప్పిన దాన్ని బట్టి అక్కడ దయ్యం ఉంది. అవును స్వామి. సరే సరే, పదండి. పదండి స్వామి. చిరుగాలి నా చిరునామా, ఎలాగైనా నా చెలికి నువ్వే చెప్పాలి, ఎలాగైనా నా చెలికి నువ్వే చెప్పాలి. ఓ చిరుగాలి నా చిరునామా, ఎలాగైనా నా చెలికి నువ్వే చెప్పాలి, ఎలాగైనా నా చెలికి నువ్వే చెప్పాలి. తన కోసమే వేచి ఉన్నానని, తన ధ్యానమే చేస్తున్నానని, తన కోసమే వేచి ఉన్నానని, తన ధ్యానమే చేస్తున్నానని, నా మనసు నా తలపోతానేనని, నా ఆశ నా శ్వాసతానేనని నువ్వే చెప్పాలి, నా చెలితో చెప్పాలి, నువ్వే చెప్పాలి, నా చెలితో చెప్పాలి. ఏ రాగము నే ఆలపించిన, నా భావమే తన కోసం వెతికి వెతికిన, నా మనసులోని ప్రతి తలపు తన పొందునే కోరుకుందని, నా మాటలోని ప్రతి పిలుపు తన పేరునే జపిస్తుందని, నాలోని 6వ ప్రాణం తానేనని, నాలోని ఆశా కిరణం తానేనని నువ్వే చెప్పాలి,
నా చెలితో చెప్పాలి ఓ చిరుగాలి నా చిరునామా ఎలాగైనా నా చెలికి నువ్వే చెప్పాలి ఎలాగైనా నా చెలికి నువ్వే చెప్పాలి నా కళ్ళలో ఈ వెలుగు తానేనని నా ఊహలో మెదిలేది తానేనని తన వయసులోని ఆ సొగసు నా కోసమే వేచి ఉందని తన వలపులోని అణువణు నా కౌగిలే కోరుకుందని నారుని దీపం తానేనని నాలోని మెదిలే దేవత తానేనని నువ్వే చెప్పాలి నా చెలితో చెప్పాలి నువ్వే చెప్పాలి నా చెలితో చెప్పాలి ఓ చిరుగాలి నా చిరునామా ఎలాగైనా నా చెలికి నువ్వే చెప్పాలి ఎలాగైనా నా చెలికి నువ్వే చెప్పాలి మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. అసలు దెయ్యాలు భూతాలు ఆత్మలు ఉన్నాయా, ఉంటే అవి ఎలా ఉంటాయి, ఉండేవి చేస్తున్న పని ఏమిటి, ఇవన్నీ పరిశోధించడానికే మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ముందు మీలో ఉన్న భయాన్ని మీరు వదిలేయండి. అసలు దెయ్యం మనలో ఉన్న భయం. రే, నువ్వు ఎప్పుడైనా దెయ్యాన్ని చూసావా? అరే చూసావా లేదో మాట్లాడమే. చూస్తే చూసానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఇప్పుడు అర్థమైంది, నువ్వు చూసుండవు, వీడు చూడలేదు. నువ్వు చూసావరా? చూసుంటే ఈ పాటికి తెచ్చేవాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏం చూసావు నా బొందా? నిన్ను చూసుంటే అది భయపడేది. నువ్వు చూసావరా? నువ్వు చూసావా? ఎవరూ చూడలేదు కాబట్టి ఆ విషయం మనం కూలంకషంగా చర్చించుకుందాం. ఓకే, మీకు ఇప్పుడు నేను చూపిస్తాను కదా. రండి, కమాన్ కమాన్. ఏంటి పేరు తల్లి ఇలా వచ్చావు? అయ్యా, రుద్రయ్య స్వామి మిమ్మల్ని రమ్మన్నాడయ్యా. ఈ సమయంలో రమ్మంటం ఏంటి? అదేనయ్యా, మీకు తెలుసు కదా ఈడ జరుగుతున్న విషయాలు, వాటి గురించి ఏమైనా మాట్లాడటానికి రమ్మనుంటారయ్యా. సరే, నేను వెళ్ళొస్తాను. మంచిదయ్యా. స్వప్నమ్మ గారు పాప ఒంటరిగా ఉన్నారు, జాగ్రత్తగా చూస్తూ ఉండు. అట్టాగేనయ్యా. చిన్నమ్మా, అయ్యగారు ఎక్కడికి అంత హడావుడిగా వెళ్తున్నారు? అది స్వామి దగ్గరికి అనుకుంటాను. ఎందుకు? ఏమో తెలీదు. లేదు, ఇక్కడేదో జరుగుతోంది. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి ఏదో జరుగుతోంది. ఆ విషయం నీకు తెలుసు. చిన్నమ్మా, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. అదేంటో నాకు తెలియాలి. అది కాదమ్మా, నీకు తెలుసు ఆ విషయం నాకు చెప్పకపోతే ఆడతల మీద ఒట్టే. అమ్మా చెప్తాను, ఆనక అయ్యగారితో మీరు గొడవ పడినంటేనే. అది చాలా కాలం కిందటి మాట. అప్పుడు పెద్దయ్య గారు, అమ్మగారు అందరూ ఈడ ఉండేవారు. అప్పుడు చిన్నబాబు, సింధూరం. అబ్బా, మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారో తెలుసా? చూడండి, చూసి చూసి నా కళ్ళు కాయలు వైరాగి, వైరాగి ఏంటిది? ఇదిగో చూడు చూడు,
ఇప్పుడు నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు కదా చెప్పు ఎందుకు ఎందుకు చెప్పవా అర్థమైంది నీకు నా మీద అదే కదా చూసావా వానదేవుడు కూడా మన మీద వానదలు కురిపిస్తున్నాడు అంటే నా మీద నీకు ప్రేమ ఉన్నట్టుగా నాకు తెలుసు బైరాగి మాటలు తిన్నగా రాని అయినా ఏనాడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నాది మహారాణి పుట్టుక, నీది ఛీ! ప్రేమించుకుంటున్నావు తెలుసా? అర్జుడు చిన్నబాబు వస్తున్నారు, జాగ్రత్త. నేను వెళ్తున్నాను, ఇక్కడే చెట్టు చట్ట దాక్కుంటాను. చిన్నబాబును ముట్టుకుంటే నా కోపం వస్తుంది, జాగ్రత్త. ఏంది బాబు అలా చెప్తున్నారు? ఏమీ లేదు, నిన్నెప్పుడు చూసినా కొత్తగా కనిపిస్తావు, అందుకే ఇంకొంచెం సేపు చూస్తే బాగుంటుందని. ఓలమ్మో, మీరు గాని అట్టానే చూస్తే నాకు దిష్టి తగులుతుంది. ఓహో అలాగా, అయితే ఆ దిష్టి పోవాలంటే నీ బుగ్గ మీద నా చేత ఓ ముద్దు పెట్టించుకుంటే. అయ్యో, ఇక్కడైతే అందరూ చూస్తారు. ఎవరబ్బా చూసేది? ఈ కదలిని రాళ్ళు, ఈ చెట్లు, ఈ పుట్టలు ఇవేనా? ఒక్కసారి. అరే బాబు, నాకు సిగ్గేస్తుంది. సింధు, ఆగు సింధు, నిన్నే సింధు, నిన్నే ఆగమంటుంటే. సింధు ఆగు సింధు. నేను ఆగను. సింధు ఆగు సింధు, నిన్నే. సింధు, ఏమైంది? ఏం లేదు బాబు. ఓ చెట్టులారా, ఓ పుట్టలారా, ఓ పంచభూతాలారా, మాది జన్మ జన్మల బంధం, మమ్మల్ని ఎవరూ విడతీయలేరు. సింధు, ఏంటిది? నిన్నే సింధు, ఏంటిది? ఏమైంది నీకు అసలు? ఏం లేదు బాబు, నాది పిచ్చి ప్రేమ. సింధు ఆగు సింధు, నిన్నే. సింధు నిన్నే ఆగమంటుంటే. సింధు నీకు చెప్పాను కదా బాబు, మనువుకు ముందు నాకు ఇట్టంటే ఇట్టం లేదని. అంటే నా మీద నమ్మకం లేదా, లేక నిన్ను మోసం చేస్తాననా? నమ్మకం లేకపోతే వచ్చేదన్నే కాదు. మరైతే ఈ దూరం ఎందుకు? ఎంత ధైర్యరా నీకు? రిషి అన్నయ్య, ఇలాంటి పరిస్థితుల్లో తమ్ముడు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అన్నయ్య, తప్పు చేసిన ప్రతివాడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్పే మాటే అది. అదే నాకు నచ్చదు. చూసావా, జీవితంలో తలెత్తుకు తిరిగే వంశంలో పుట్టి ఇలా తలదించుకోవడానికి సిగ్గుగా లేదు. ఛీ! అది కాదన్నయ్య, నేను చెప్పేది కాస్త వినండి. నేను వినను. మీ సంగతి నాన్నగారికి తెలిసింది, అందుకే స్వయంగా మమ్మల్ని పంపించారు. మీరు వస్తారా లేక? పదండి. చిన్నబాబు, మీరు చేసిన పని మన వంశ గౌరవ మర్యాదలకు, పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలాగా ఉంది. అది మీకు తెలుసా? నాన్నగారు, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అయినా మీకు తలంపులు తెచ్చే పని నేనేనాడు చేయను. ఆ నమ్మకం నాకుంది. ఏమిట్రా నీకున్న నమ్మకం?
పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదా? లేక పిచ్చమైన పట్టిందా? చూడు పెద్దబాబు, మన మాటకు వాడు ఎప్పుడైతే ఎదురు చెప్పాడో అప్పుడే వాడికి మన మీద ఉన్న గౌరవ మర్యాదలు అన్ని మట్టి ఖర్చిపోయాయి. ఇక వాడితో నేను మాట్లాడను. చూడు, నాన్నగారు నీతో మాట్లాడనన్నారంటే నీ విలువ ఏ స్థాయికి పడిపోయిందో ఆలోచించుకో. రేయ్ భీముడు, దాన్ని ఊరి చివరికి నెట్టి పారేసాయి. అట్టగే రాయే. చిన్నబాబు 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 వదలండి, వదలా. చిన్నబాబు చిన్నబాబు, ఎందుకు పనికిరాని దానికోసం నువ్వు వింతగా బాధపడటం సిగ్గుగా ఉందిరా. అమ్మా అది ఒరే, అదసలే అడవి పిల్ల. మన హోదాకి తగ్గ కుటుంబం కాదు, నీ స్థాయికి తగ్గ చదువు లేదు. అలాంటి చదువు సంస్కారం లేని పిల్లని ప్రేమించానంటాం, అది ప్రేమ కానే కాదు, అది ఒట్టి వ్యామోహం మాత్రమే. కానీ అమ్మా, నేను తనను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అంటే నీ పట్ల మా అందరికి ఉన్నది ప్రేమే కాదంటావా? చూడు నాయనా, కానీ అమ్మా నేను ఒరే, నువ్వు నా మాట వింటావని వచ్చాను, కానీ నా మాట వినేటట్లేవు. నువ్వు నా మాట వినుకుంటే నష్టం నీకు కాదురా, నాకు. ఇదిగో ఈ పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఉండవురా. మీ నాన్న అసలే పట్టుదల గల మనిషి, ఆయన దేన్నైనా సహిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. నా మాట విను. సరేరా, మా అందరి మాట కాదని నువ్వు ఆ అడవి పిల్లనే పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి చేసుకోరా. అమ్మా చిన్నబాబు, అలా కాదు అని నువ్వు అనుకుంటే ఇదిగో తాళం చెవులు. ఈ తాళం చెవులు తీసుకెళ్లి మన సిటీ బంగ్లాలో ఉండు. కాదంటావా? ఇదిగో ఈ తాలిబొట్టు తీసేసి ఆ అడవి పిల్లనే పెళ్లి చేసుకోరా. చాలమ్మా చాలు. నీ తాలిబొట్టు తెంపి సుఖపడేంత మూర్ఖుని కాదమ్మా. మీరు చెప్పినట్టే చేస్తాను. సిటీకి వెళ్ళిపోతాను. ఆ ఏర్పాట్లు ఏదో మీరే చేయండి. వెళ్ళమ్మా, వెళ్ళు. సింధూరం చనిపోయింది. చిన్నబాబు గారి మీద ప్రేమతో సింధూరం ఆత్మే తిరుగుతా ఉంది. ఇవన్నీ నీకెలా తెలుసు? నాకు జరిగిందే కాదు, జరగబోయేది కూడా తెలుసు. కానీ కొన్ని విషయాలు తెలిసినా చెప్పను. మీరెళ్ళండమ్మా, బాగా పొద్దుపోతుంది. ఈ ఆత్మను బయటికి తీసింది ఎవరై ఉంటారు? బైరాగి. అంటే ఈ ఆత్మను బయటికి తీసింది బైరాగి. బైరాగిని పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుంది. బైరాగి 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 నా నుండి తప్పించుకోవడం అంటే నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే. ఎందుకు 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 నేను చూసి భయంతో పారిపోతాను? నేను భయపడను. నాకు భయం లేదు. నేనెవరికి భయపడను. బైరాగి, నువ్వేమిటో నువ్వు చేస్తున్నదేమిటో నాకు బాగా తెలుసు. సింధూరిని భూస్థాపితం చేసింది నేను, దాన్ని బయటికి తెచ్చింది నువ్వు. ఎందుకు? దానికి నీకు గల సంబంధం ఏమిటి? చెప్పరా? చెప్పను చెప్పను. మర్యాదగా చెప్తావా? మంత్రం ఉపయోగించమంటావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయలేనన్నావు. ఏం చేశాను అప్పుడు చూసావుగా.
మర్యాదగా చెప్పు, లేదా మార్చి మార్చి మసి చేస్తా. మనిషిగా పుట్టినందుకు మంచిగా ఆలోచించి మనిషిగా బ్రతకటం అవసరం. అలా కాదంటే వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. నేను ఎందుకు ఇలా చేశానంటే చెప్తాను చెప్తాను. నేను ఆ సింధూరాన్ని ప్రేమించాను. అలా ఇలా కాదు, అందరిలో ప్రేమించలేదు, మామూలుగా ప్రేమించలేదు. ఆ సింధూరాన్ని నేను ప్రేమిస్తే ఆ సింధూరం నన్ను ప్రేమించలేదు. నన్ను కాదని వాడిని ప్రేమించింది. అది నాకు నచ్చలా. అందుకే ఏం చేశావు? నిన్నే అడిగేది. నువ్వు అడిగితే నేను చెప్పాలా? చెప్పను. చెప్పకపోతే చంపేస్తావా? చెప్పు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీ వలన ఎందరి జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? నీది మూర్ఖత్వంతో కూడిన ప్రేమ. నీ మూర్ఖత్వం ప్రేమ వలన నీ జీవితం నాశనం అయితే పర్వాలేదు, కానీ మరొకరి జీవితాలు నాశనం చేసే హక్కు అధికారం నీకు లేదురా. ఏం చేస్తావు? మంట నీకు దండం పెడతా. వదులుతాను, కానీ అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను. నన్ను మంట నుంచి కాపాడు. దండం పెడతాను. నాకు దక్కలేదు, చంపేశాను. కానీ దండాలయ్యా. నమస్కారం అమ్మా. చిన్నబాబు, స్వప్న, అత్తయ్య, అమ్మా అత్తయ్య, స్వప్న. ఏమైందమ్మా? అత్తయ్య, నాకెందుకు భయంగా ఉంది. నేను ఇంకా రాలేదు. ఏం భయం లేదమ్మా, మేము వచ్చేసాంగా. స్వప్న, కంగారు పడుకో. ఈయనకేమైందో ఏమో. పెద్దబాబు, తొందరగా మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా. మేము వచ్చింది అందుకే కదా. బయట తల్లి కూడా ఎత్తడానికి వెళ్ళాడమ్మా. సరేనమ్మా, మీరు బయలుదేరండి. సీను, మీరేంటి ఇక్కడ ఉన్నారు? అక్కడ సార్ వచ్చారు. దయ్యాల మీద పరిశోధనకు బయలుదేరుతున్నాం, అందరినీ తీసుకురమ్మన్నారు. చూడు రవి, నేను ఇక్కడికి వచ్చింది దెయ్యాలు భూతాలని కాళ్ళరిగేలా తిరగడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి. అది కాదురా, సార్ అడిగితే పిచ్చోడా, అది కూడా తెలీదా? జ్వరం వచ్చి పడుకున్నాడని చెప్పు. ఇక్కడ మీరే కాదురా, అక్కడ వాళ్ళు కూడా అలాగే అన్నారు. సరే, మీ ఇష్టం. నువ్వు వెళ్ళరా బాబు, నా గురించి ఆలోచించకు, నువ్వు వెళ్ళు. సరే, మీ ఇష్టం. సరేలే, వాళ్ళేదో పిచ్చివాళ్ళు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ ఇప్పటికే ఆలస్యమైంది, మనం బయలుదేరదామా?
శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రపాదివ్యకాయం. అదేంటి సార్ మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా భయపడితే ఎలా? వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడయ్యా. భయం పవర్ ఏమిటో స్వయంగా అనుభవిస్తే కానీ తెలీదు. ఇప్పుడు భయం ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. అసలు భయం లేదు అనుకుని నాలా ధైర్యంగా బతికేయాలయ్యా. చూడండి, అమ్మాయి తెల్ల చీర కట్టుకుని అలా పెడుతోంది. అమ్మాయిని చూసి భయపెడితే ఎలాగా? మీ అందరికి అమ్మాయి కనపడుతుందా? కనపడలేదా? ఎందుకు కొట్టారు? నేను ఎప్పుడు కొట్టాను సార్? కొట్టలేదా? అమ్మో, ఇక్కడ ఏదో దెయ్యం ఉందిరా బాబు. నడవండ్రా, ఇక్కడికి వెళ్ళిపోదాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం. అత్తయ్య అటు వెళ్ళి చూద్దాం. పదమ్మా, పదండి పదండి. రిషి, అయ్యా ఎవరు? అయ్యా, ఏంటమ్మా? చిన్నబాబు ఏమన్నా మీ దగ్గరికి వచ్చాడయ్యా? వచ్చాడే, ఇది కూడా ఇచ్చి పంపించాను. మరి బయట తల్లి. స్వామి, మీరు పంపించమన్నారని మీ దగ్గరికే పంపించాను స్వామి. అయ్యో, ఇంటికి కూడా రాలేదయ్యా. మా అన్నయ్యని ఎలాగైనా మీరే కాపాడండి అయ్యా. భయపడకమ్మా, అంతా మంచి జరుగుతుంది. పెద్దబాబు ఎక్కడమ్మా? పెదబాబు సాయంత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికే వచ్చాడయ్యా. అవును స్వామి. అయితే పదండమ్మా, రండి. పదమ్మా. రిషి, ఒరే రిషి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అటువైపు ఏవో మాటలు పడుతున్నట్టున్నాయి. సింధూరం, సింధూరం, ఎందుకు అలా విరగబడి నవ్వుతున్నావు? ఆగు, ఆగు, ఆగు. నిన్ను ఒకసారి బంధించాను కదా, అయినా ఎలా బయటకు వచ్చావు? ఎందుకు అలా విరగబడి నవ్వుతున్నావు? నిన్నేనే అడిగేది, చెప్పావు, చెప్పవే. నిన్ను చంపింది ఆ బైరాగి, అది నీకు తెలుసా? తెలుసు. మరి ఆ జమీందారు ఎందుకు చంపాలనుకున్నావు? నా ప్రేమకు అడ్డుపడ్డాడు, అందుకే చంపాలనుకున్నాను. సింధూరం, నువ్వు చనిపోయిన దాన్ని చనిపోయినట్టు ఉండకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరటం నాకు తెలిసి చాలా తప్పు. పిచ్చిదానా, తీరని కోరికలతో మరణించి ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రేతాత్మమయ్యావు. నిన్ను అంతం చెయ్యడానికి ఏ శక్తులు అవసరం లేదు. ఈ అమ్మవారి కుంకుమ సరిపోతుంది. ఇక నీ కోరికను చంపుకొని ఆ దేవిని తలుచుకో, మోక్షమన్నా దక్కుతుంది. లేదు, నాకు చిన్నబాబు కావాలి. వీల్లేదు. నిన్ను ఇప్పుడు అంతం చేసి ఈటికి పట్టిన నీ పీడన వదిలిస్తాను. స్వామి, ఈ ఆత్మ పైన ఆ దేవి కుంకుమ చల్లండి. మన శక్తితో ఈ ఆత్మకు మనుగడ లేకుండా భూస్థాపితం చేద్దాం. ఇక నీ జీవితాన్ని ఇంతటితో ముగిస్తే చాలు. ఇదిగో అమ్మవారి శక్తి చూడు. ఓం దేవ్యే నమః. ఓం ఫట్. రిషి, 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 తమ్ముడు, ఏమైందిరా? రిషి, రిషి, ఏమైందిరా? నేను మీ అన్నయ్యని. రిషి, అన్నయ్య, మీరంతా ఏంటి ఇక్కడున్నారు? అసలేం జరిగింది? తమ్ముడు, ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ముందు ఇంటికి వెళ్దాం పద. ఆ ఆత్మ మళ్ళీ. మీరేం భయపడకండి అమ్మా, ఇక మీద అంతా మంచి జరుగుతుంది. అయ్యా, ఇదంతా మీ దయేనయ్యా. మహాదేముందమ్మా, అంతా ఆ దేవి దయ. ఇక అంతా మంచి జరుగుతుంది. పదండి. శుభం. సింధూరావు, నువ్వు నన్ను ప్రేమించకుండా వాణ్ణెవరినో ప్రేమించి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయావు. నువ్వు మళ్ళీ వస్తావు అనుకున్నాను, మళ్ళీ వచ్చి నన్ను మనవాడతావు అనుకున్నాను. అలా జరగలేదు, అలా జరగలేదు. అందుకని నువ్వు లేని బతుకు నాకొద్దు. నేను నీ దగ్గరికి వచ్చేస్తా. సింధూరా, వచ్చేస్తున్నా నీ దగ్గరికి.
ఇక బయలుదేరదామా? ఏమండి, ఎంతో సరదాగా గడుపుదామని వచ్చాము. అనుకోని సమస్యల వల్ల కొత్త అనుభూతుల్ని అనుభవించాము. స్వప్న, నీకు ఇక్కడ బాగున్నట్టుగా ఉంది, మరి ఇక్కడే ఉండిపోదామా? అమ్మో, నా వల్ల కాదు. ఆలోచించుకో, నీ వల్లే అవుతుంది. ఆ?